Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1B chapter number 1 locus exercise 1A lo second domain lo first problem. Find the equation of the locus of P if the line segment joining 2, 3 and -1, 5 subtend a right angle at P. Sima right angle annar kada. P అనే పాయింట్ రైట్ యాంగిల్ దగ్గర ఉందంట x, y. అయితే దీన్ని ఏ అనుకుంటున్నాను 2, 3, దీన్ని b అని అనుకుంటున్నా -1, 5. ఓకే, సో ఇంకా పైథాగరస్ థీరం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పైథాగరస్ థీరం కదన్నా. పైథాగరస్ థీరంని యూజ్ చేసి సాల్వ్ చేస్తే వచ్చేది ఈక్వేషన్. ఓకే, గివెన్ పాయింట్స్ లైన్ సెగ్మెంటే కదా ఇది. లైన్ సెగ్మెంట్ పాయింట్స్ ఏ 2, 3 అండ్ బి -1, 5. మన డైలాగ్ ఏముంది? లెట్ పి ఆఫ్ ఎక్స్, వై బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఓకే, ఎస్, ఫ్రమ్ ద ఫిగర్ అంటే వాళ్ళు అడిగిన లేదా అకార్డింగ్ టు ద ప్రాబ్లం. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. అంతే కదన్న పైథాగరస్ థీరం బేస్ చేసుకొని రాసేది. ఓకే, ఏబి ఈ రెండుకి డిస్టెన్స్, ఇది x1 y1 x2 y2 రూట్ ఓవర్ x2 మైనస్ x1 -1 -2 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 5 - 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది కదన్నా, హోల్ స్క్వేర్. ఏపీ ఏకి పీకి ఇక్కడ ఉంది పి x1 y1 x2 y2. ఓకే, x2 మైనస్ x1 లేదా దీన్ని x1 y1 దీన్ని x2 y2 దీన్ని x1 y1 అనుకునే రెండు ఒకటే. ఓకే, ఎస్, x2 మైనస్ x1 2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 3 - y హోల్ స్క్వేర్. దీనికి కూడా స్క్వేర్ ఉంది. పీబీ x2 మైనస్ x1 -1 - x హోల్ స్క్వేర్ 5 - y హోల్ స్క్వేర్. దీనికి కూడా హోల్ స్క్వేర్ ఉంది. స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. -1 - 2 ఈజ్ -3 హోల్ స్క్వేర్ 2 హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని కొంచెం రివర్స్లో రాసుకుంటే -(x) లేదా అలానే రాసుకోవచ్చు, మా తప్పేం లేదు. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² -2ab. ఇక్కడ కూడా అదే a² ప్లస్ b² -2ab. రెండింట్లో నుంచి మైనస్ని కామన్ చేస్తే 1 + x అవుతుంది హోల్ స్క్వేర్ 5 - y హోల్ స్క్వేర్. 9 + 4 = 4 + x² -4x లేదా 4 కాన్స్టెంట్స్ యాడ్ చేసుకుందాము ప్లస్ y² -6y. ఈ రెండింటిని యాడ్ చేస్తే 13 అవుతుంది. మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. 1 + x హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² ప్లస్ 2ab అవుతుంది. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా 25 + y -10y. రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుంది నాన్న? 13 = x² ప్లస్ x² ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 2x². y² నాన్న 2 ఉన్నాయి, 2y². xలు ఇక్కడ 4x ఉంది, -4x ప్లస్ 2x మొత్తం ఎంత అవుతాయి? -2x అవుతాయి. ఓకే, నెక్స్ట్ వైలు -6y -10y -16y ప్లస్ కాన్స్టెంట్ కదా, అలానే రాయనన్నా. ఇదే క్యాన్సిల్ అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. లేదా మీరు మొత్తం యాడ్ చేసి క్యాన్సిల్ చేసినా ఒకటే. 25 + 1 ఈజ్ 26. ఇలా క్యాన్సిల్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది అని. సో
2x square plus 2y square minus 2x minus 16y plus 26 equal to 0. అన్నిటిని 2తో డివైడ్ చేద్దామా? చేస్తే ఏమొస్తుంది? లేదా 2 కామన్ చేసుకున్నా ఒకటేమా. x square plus y square minus x minus 8y plus 13 equal to 0 is the required locus equation. Okay, ఇది నా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం. The ends of the hypotenuse of a right angle triangle are 0,6 and 6,0. Find the equation of the locus of its third vertex. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ ఇదే కదా నాన్న, ఎక్కువగా లెంత్ ఏదైతే ఉంటుందో అది హైపోటెనస్ అవుతుంది, ఇది రైట్ యాంగిల్ అవుతుంది. ఓకే, సో ఈ ఎండ్ పాయింట్స్ ఇచ్చారు 0,6 ఒకటి 6,0 అని. ఓకే, అయితే ఈ థర్డ్ వర్టెక్స్ దీన్ని x,y అని అనుకున్నాం. థర్డ్ వర్టెక్స్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సేమ్ సెకండ్ ప్రాబ్లం ఎలా అయితే మనం చేసామో సేమ్ ఇది కూడా అంతేనన్న. గివెన్ ends of the hypotenuse of a right angled triangle or A అని అనుకుంటున్నా 0,6 and B 6,0. P పాయింట్ కదా, లెట్ P of x, y be any point on the locus. According to the problem, ఓకే, లేదా ఫ్రమ్ ది డయాగ్రామ్ ఎలా అన్నా అనుకోవచ్చు. ఓకే, లేదా ఫ్రమ్ ది డయాగ్రామ్. ఓకే, దీన్ని ఏ దీన్ని బి అనుకోండి. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. ఓకే, ఏ x1 y1 x2 y2 డిస్టెన్స్ √6 minus 0 whole square 0 minus 6 whole square equal to AP x1 y1 x2 y2 √0 minus x whole square plus 6 minus y whole square square ingati square plus x1 y1 x2 y2 అవుతుంది. √6 minus x whole square plus 0 minus y whole square square roots cancel అయిపోతాయి. ఓకే, ఎస్ 6 minus 0 is 6 whole square minus 6 whole square equal to minus x whole square a minus b whole square formula a square plus b square minus 2ab a minus b whole square formula 36 plus x square minus 12x plus of minus y whole square 36 plus 36 equal to x square plus 36 plus y square minus 12y plus 36 minus 12x plus y square. ఓకే, ఒక 36 క్యాన్సల్, ఇంకొక 36 క్యాన్సల్. సో 0 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్లు కదా, ఇక్కడకు 2x స్క్వేర్లు అవుతాయి. ఇక్కడ అయితే ఎక్స్ స్క్వేర్ మిస్ చేసినాం, ఎక్స్ స్క్వేర్ నన్న 2y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 12y. ఓకే, 2 కామన్ చేస్తే లేదా డివైడ్ అయినా చేయండి. మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ టు 0. 2ని రైట్ సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x minus 6y equal to 0 is the required locus
ఈక్వేషన్. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ ప్రాబ్లమ్. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్. The difference of whose distances from -5, 0 and 5, 0 is 8. ఓకే, ఎస్. అంటే దీని కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక పాయింట్ ఉంది మా పి అనే పాయింట్ ఉంది. ఆ పి అనే పాయింట్ ఇది దీన్ని తీసుకుంటాం కదా. నెక్స్ట్ దీన్ని కూడా ఇది ఏ ఇది బి అనుకుంటే పిఏ మైనస్ పిబి డిఫరెన్స్ అన్నారు. ఓకే, సో పిఏ ద డిఫరెన్స్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్. అర్థమవుతుందా? పిఏ డిస్టెన్స్ని పిబి డిస్టెన్స్ని డిఫరెన్స్ చేయండి. అది దేనికి ఈక్వల్ అంటున్నారు? 8కి ఈక్వల్ అవుతుంది అని అంటున్నారు. అర్థమైందా కాన్సెప్ట్? ఎస్. గివెన్ పాయింట్స్ ఏ -5, 0 and b 5, 0. Okay, let p of x, y be any point on the locus. Given condition, given the difference of whose distances from -5, 0 and 5, 0 is 8. That is PA minus PB equal to 8 అని. PB. ఓకే, సో PA ఈక్వల్ టు 8 ప్లస్ PB రాయించానన్నా. ఓకే, స్క్వేరింగ్ ఆన్ both sides, PA square equal to 8 plus PB square. Next, root over x1 y1 x2 y2 x2 y2 అని తీసుకుంటే x2 మైనస్ x1, లేదనన్నా ఇదే x1 y1 x2 y2 అనుకున్నా అంతా ఒకటే అవుతుంది. ఓకే, x2 minus x1, that means x minus into minus plus y 5 whole square, y minus 0 whole square ఉంది. a plus b whole square ఫార్ములా. అవును, మనం ఫస్ట్ ఇక్కడ a plus b whole square ఫార్ములా అప్లై చేయాలి. pa whole square ఈక్వల్ టు a plus b whole square, a square ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే 16pb. ఓకే, ఎస్. 64 ప్లస్ pb డిస్టెన్స్ x2 మైనస్ x1 రూట్ ఓవర్ x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ plus 16pb. square roots cancel. x plus 5 whole square plus y square equal to 64 plus x minus 5 whole square plus y square plus 16pb. okay, y square cancel. a plus b whole square formula, a square plus b square plus 2ab. 64 a minus b whole square formula, 10x plus 16pb. x square cancel. 25 also cancel. ఓకే, ఇంకా ఏం మిగిలింది నాన్న? 16pb అలానే పెట్టేసుకుంటే ఈ 10x కదా ఇక్కడ ఉండేది, దీని ఇట్లు పంపిస్తున్నా. ప్లస్ 10x మైనస్ 64. 16pb ఈక్వల్ టు 20x మైనస్ 64.
4 కామన్ చేస్తే 4pb, ఇక్కడ కూడా 4 కామన్ చేస్తే 5x minus 16, 4 cancel, 4pb equal to 5x minus 16. Again squaring on both sides. We get 4pb whole square equal to 5x minus 16 whole square. 16pb square equal to 25x square plus 16 whole square అంటే 256 minus 80 అవుతుంది. 82 is 160x. ఓకే, ఎస్. 16 pb difference root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. 25x square minus 160x plus 256. Square root cancel. 16 into a minus b whole square, a square plus b square minus 2ab plus y square equal to 25x square minus 160x plus 256. ఇంకా ఏం చేయొచ్చు నాన్న? 60 ఎంతో మల్టిప్లై చేస్తే 16x square plus 16 into 25. 16 into 25, 6 5s are 30, 12, 15, 25, 0, 10, 400 minus 160x plus 16y square equal to 25x square minus 160x plus 256. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ 0 ఈక్వల్ టు 20, లేకపోతే కాన్స్టెంట్స్ ఒకసారి రాసేసుకుందాం. 400 కదన్న, ఇది ఇదికి వస్తే మైనస్ 256 అవుతుంది. 25x స్క్వేర్, ఇది ఇదికి వస్తే మైనస్ 16x స్క్వేర్, ఇదికి వస్తే 10y స్క్వేర్. 400 minus 256, take borrow 9141. 144 equal to 25 minus 16 is 9x square minus 10y square. 10 16 అన్న, 16y square. ఇంకా మొత్తాన్ని 144తో డివైడ్ చేద్దాం. 9x square by 144 minus 16y square by 144 equal to 144 by 144. Cancel. 1s 9s, 1s 16s. That means x square by 16 minus y square by 9 equal to 1 is the required locus equation. So ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. ఫోర్త్ ప్రాబ్లం నన్న, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ p if a equal to 4, 0, b equal minus 4, 0 and pa minus pb modulus of pa minus pb equal to 4. అంటే కండిషన్ వాళ్ళే ఇచ్చేశారు. అర్థమవుతుందా మీకు? మనం ఇంకా డైరెక్ట్గా ఆ మోడ్యులస్ తీసేస్తే వచ్చే ఈక్వేషన్ని బేస్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళడమే. గివెన్ పాయింట్స్ A 4, 0 and B minus 4, 0. Let P of x, y be any point on the locus. Okay. Given condition, modulus of PA minus PB equal to 4. ఈ modulus తీసేస్తే రైట్ సైడ్ ఏమవుతుంది నాన్న? ప్లస్ ఆర్ మైనస్ అవుతుందా? ఓకే, అర్థమైందా?
పిఏ ఈక్వల్ టు +or - 4 + పిబి అవుతుంది. అర్థమవుతుందా మీకు? ఎస్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ both sides, PA whole square equal to +or - 4 + PB whole square. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మా, ప్లస్ అనేది స్క్వేర్లో ప్లస్సే అవుతుంది, మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అవుతుంది. కరెక్టా? అర్థమవుతుందా? ప్లస్ అనేది స్క్వేర్లో ప్లస్సే అవుతుంది, మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. అర్థమవుతుందా? లేదు మేడం అలా కాకుండా రాసుకుంటారండి, లాస్ట్లో కూడా చేయొచ్చు కదా అని కూడా అలా అయినా చేయొచ్చు, తప్పేమీ లేదు. ఓకేనా? అర్థమైందా? అలా కూడా చేయొచ్చు కదా. PA square equal to 4 + PB whole square. A + B whole square formula. PA square equal to 16 + PB square plus 8 PB. Okay. P की A की distance formula. x1 y1 x2 y2 x1 y1 x2 y2 root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square equal to 16 plus PB की x2 minus into minus plus అయితే x1 whole square y minus 0 whole square plus 8 PB. Square root cancel. A minus B whole square formula. A square plus 16 minus 8x plus y square. 16 plus square root cancel అయిపోయింది కదా, a plus b whole square. A square plus b square plus 2ab plus y square plus 8bb plus 16 cancel. Okay. X square cancel, y square also cancel. Minus 8x equal to 8x plus 16 plus 8pb. ఈ 8xని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఏమవుతుందో -8x అవుతుంది. -8x ఈక్వల్ టు 16 లేదా 16 కూడా మీరు తీసేసుకోవచ్చు. 16 కూడా తీసేసుకోండి, ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఏముంటుంది ఇక్కడ 8pb అవుతుంది. -16x - 16 ఈక్వల్ టు 8pb. ఓకే, -16ని కామన్ చేయండి. x + 1 ఈక్వల్ టు 8pb. 8 1s 8 2s -2 into x + 1 ఈక్వల్ టు pb. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాను. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇది ఏమైపోతుంది, -2 into x + 1 whole square equal to pb whole square. మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. 4 into x + 1 whole square equal to pb square. 4 into a plus b whole square. A square plus b square plus 2ab. root over p की b की नन्ना x2 minus into minus plus x1 whole square y2 minus y1 whole square కూడా ఉంది. 4x square plus 4 plus 8x equal to a plus b whole square formula. A square plus b square plus 2ab plus y square. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసేసుకుందాము, కాన్స్టెంట్ని రైట్ సైడ్ పంపించేద్దాం. 8x క్యాన్సిల్. 4x స్క్వేర్ ప్లస్ ఇది ఇదికి వస్తే మైనస్ x స్క్వేర్ మైనస్ ఇది x కాదు నాన్న, 16 ఒకటే. ఓకే, మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 16 - 4. 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు
12తో డివైడ్ చేసుకుంటే 3x² మైనస్ y² ఈక్వల్ టు 12/12 క్యాన్సిల్. 3 1s 3 4s అంటే x²/4 ప్లస్ మైనస్ కదా, minus y²/12 equal to 1 is the required locus equation. ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్ అండ్ 5th ప్రాబ్లం. లోకస్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ద సమ్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్. ఇంతకుముందు ఒక ప్రాబ్లం చేసాం, డిఫరెన్సెస్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ అన్నాడు. ఇక్కడ సమ్ అంటున్నాడు అంటే ప్లస్, అక్కడ మైనస్ చేసాము, ఇక్కడ ప్లస్ చేస్తాం. ఈ 6 ఓకే. ఎస్ గివెన్ పాయింట్స్ A 0,2 and B 0,-2. Let P of x, y be any point on the locus. Given condition, the sum of whose distances from 0,2 and 0,-2 is 6. That is PA plus PB equal to 6 అని. ఓకే, PA equal to 6 minus PB అన్న రాసుకోండి, PB equal to 6 minus PA అన్న రాసుకోండి, ఏదైనా ఒకటి. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. We get PA whole square equal to 6 minus PB whole square. PA whole square equal to A minus B whole square 36 plus PB whole square minus 12 PB. x1 y1 x2 y2 x1 y1 x2 y2 డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేస్తాం. x2 minus x1 whole square plus y2 minus y1 whole square ఉంది. 36 plus root over x2 minus x1 whole square plus y2 minus into minus plus y1 whole square ఉంది. minus 12 pb. Square roots cancel. x square plus y square plus 4 minus 4y equal to 36 plus x square plus y square plus 4 plus 4y minus 12 pb. x square y square 4 cancel. Okay, minus 4y equal to 36 plus 4y minus 12 pb. ఇప్పుడు చూడండి, ఇదంతా లెఫ్ట్ సైడ్ తీసేసుకుందాం. minus 4y minus 36 ఈక్వల్ టు, లేదా 36 అక్కడైనా పెట్టచ్చు, మీ ఇష్టం. minus 12 pb minus 8y minus 36 ఈక్వల్ టు minus 12 pb. రెండింట్లో నుంచి మైనస్ కామన్ చేయండి మా. ఓకే, 8y minus plus 36 equal to minus 12 pb. Minus cancel, 8y plus 36 equal to 12 pb. Again squaring on both sides. ఓకే, మళ్ళీ మనము ఇది మళ్ళీ ఎందుకు చేయాల్సి వస్తుంది మాటికి అంటే, పీబీ ఉంది కదా నాన్న, అది వెళ్ళిపోయి మనకు XYలలో కదా కనిపించాల్సింది. ఇది దీనికోసమే మళ్ళీ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాండి ఇది. ఓకే, 8y plus 36 whole square 12 pb whole square a plus b whole square 64y square plus 36 into 36 18 19 20 21
18 10 6 9 2 1 1296 ఓకే ప్లస్ 36 ఇంటూ 16 రాసుకోండి 8 2 16 కదా 36 21 36 6 7 5 576 y equal to 144 pb whole square 64 y square plus 576 y plus 1296 equal to 144 into root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square root cancel 64y square plus 576y plus 1296 equal to 144 into x square plus y square plus 4 plus 4y. Okay? Yes. 144 64y square 576y plus 1296 equal to 144 x square 144 y square 144 into 4 16 17 4 5 576 plus 576y అమ్మయ్య 576y 576y కూడా క్యాన్సిల్ అయిపోయిందన్న నెక్స్ట్ 1296 ఈ కాన్స్టెంట్ ఇది తీసుకుంటే మైనస్ 576 ఈక్వల్ టు 144 x స్క్వేర్ ప్లస్ 144 y స్క్వేర్ 64 y స్క్వేర్ని రైట్ సైడ్ రాస్తున్నాను 1296లో 576 సపరేట్ చేస్తే 2 7 720 ఈక్వల్ టు 144 x స్క్వేర్ ప్లస్ 144 64 0 16 minus 14 minus 6 8 80 y square 144 x square by 720 plus 80 y square by 720 equal to 720 by 720 720 cancel 0 cancel 8 1s 8 9s ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది సింపుల్గా చేసుకుంటూ పోదాంలేండి 2 7s 0 2 2s 2 3s 6 2 6 12 0 2 3s 6 2 6 12 2 1s 2 8s 0 2 1s 2 8s 2 9s 0 ninth table 9 2s 9 10s 2 1s 2 5s బాబా ఇంత బాగా వచ్చింది కదా x square by 5 plus y square by 9 equal to 1 is the required locus equation. ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్ 6th ప్రాబ్లం సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఒకటి మనం డిస్కస్ చేసాం నాన్న ఆల్రెడీ వాళ్ళు పాయింట్స్ ఇచ్చేసారు డిస్టెన్స్ కూడా అంటే కండిషన్ కూడా ఇచ్చేసారు పాయింట్స్లోనే సబ్స్టిట్యూట్ చేసి మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు ఓకే గివెన్ పాయింట్స్ A 2, 3 B 2, -3 let P of x, y be any point on the locus. Given condition ఏమి ఇచ్చారు కండిషన్ PA plus PB equal to 8 PA equal to 8 minus PB squaring on both sides చేద్దాం ఓకే PA whole square equal to 8 minus PB whole square PA whole square equal to A minus B whole square formula PB whole square minus 16 PB root over
x minus 2 whole square plus y minus 3 whole square 64 plus root over x minus 2 whole square plus y plus 3 whole square minus 16 pb. Square roots cancel. A minus b whole square formula. A square plus b square minus 2ab. A square plus 9 minus 6y. 64 plus a minus b whole square. X square plus y square, a square plus b square minus 2ab. A square plus b square plus 2ab minus 16pb. Okay. X square cancel, y square cancel, 9 cancel, 4 also cancel. 4x also cancel. Okay. Minus 6y, ఇదికి వస్తే మైనస్ 6y, ఇది కూడా మనం లెఫ్ట్ సైడ్ తీసేసుకుంటే మైనస్ 64 ఈక్వల్ టు మైనస్ 16pb. minus 64 minus 12y equal to minus 16pb. minus 4ని కామన్ చేస్తే 16 ప్లస్ 3y ఈక్వల్ టు minus 16pb. మైనస్ క్యాన్సల్, 4 1s 4 4s, 3y plus 16 రాసుకోవచ్చునన్నా 4pb. అగైన్ squaring on both sides. 3y plus 16 whole square equal to 4pb whole square. A plus b whole square. 9y square plus 256 plus 96y equal to 16pb square. 9y square plus 256 plus 96y equal to 16 into root over x minus 2 whole square plus of y plus 3 whole square square root cancel. 9y square plus 256 plus 96y equal to 16 into x square plus y square minus 2ab. కరెక్టా? a square plus b square plus 2ab. 9y square plus 256 plus 96y equal to 16x square plus 64 minus 64x plus 16y square plus 16 9s 144 plus 16 6 ఏమవుతుందిమా 96y. నెక్స్ట్ 96y క్యాన్సల్. ఓకే. 16x square plus 16y square minus 64x plus 64 144 64 8 10 2 208. ఇవి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకుంటే minus 9y square minus 256 equal to 0. 16x square 16లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 7 అవుతుందమ్మా. 7y square minus 64x 256 208. Take borrow 8 4. That means minus 48 equal to 0 is the required locus equation. ఇది మా క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. 7th ప్రాబ్లం. AB two fixed points అంటేనన్నా find the equation of a locus so that the area of a triangle PAB is 9 అంటున్నారు. ఓకే, చూద్దాం. గివెన్ పాయింట్స్ A 5, 3
b 3 comma minus 2. Let p of x comma y be any point on the locus. Okay. According to the problem, PA, PB అనేటివి ఫిక్స్డ్ పాయింట్స్ అంటారు. ఓకే, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ PAB is 9. Okay, that is half into modulus of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 equal to 9. ఈ 2ని రైట్ సైడ్ పంపించేస్తాను, పాయింట్స్లని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, x1 y1 x2 y2 x3 y3 అని తీసుకున్నట్లయితే x1 5 ఇంటూ y2 మైనస్ 2 మైనస్ y3 y, x2 3 y3 y మైనస్ 3 x3 x y1 3 ప్లస్ 2 ఈక్వల్ టు మోడ్లెస్లో ఉంది మా ఇదంతా 9 ఇంటూ 2 5 ఇంటూ మైనస్ 2 మైనస్ 5 మైనస్ y మల్టిప్లై చేద్దామా, ఈజీ అయిపోతుంది. మైనస్ 10 మైనస్ 5y 3y మైనస్ 9 3x ప్లస్ 2x మోడ్లెస్ ఈక్వల్ టు 18. 5x మైనస్ 2y మైనస్ 19 ఈక్వల్ టు 18. మోడ్లెస్ ఇస్తే ప్లస్ ఆర్ మైనస్ అవుతుందా? 5x మైనస్ 2y మైనస్ 19 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 18. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి మా ప్లస్ 18 ఇంకొకసారి మైనస్ 18ని తీసుకుంటాను. 2y మైనస్ 19 ఈక్వల్ టు మైనస్ 18. 5x మైనస్ 2y ఈక్వల్ టు 18 మైనస్ 19. 5x మైనస్ 2y ఈక్వల్ టు మైనస్ 1. 5x minus 2y equal to minus 18 plus 19. 5x minus 2y equal to 1. ఓకే, అర్థమైందా? ఎస్. ఇప్పుడు చూడండి, సారీ ఇది ప్లస్ కదా నాన్న, 20 29 30 37 అవుతుంది ఇది. ఓకే, దేర్ఫోర్ ప్లేస్ వేస్ట్ అయిపోయింది కదా. The locus of P is, ఇది మొత్తాన్ని మల్టిప్లైస్ రాసేసేది. 5x minus 2y 5x minus 2y minus 37 equal to 0. 5x minus 2y minus 1 equal to 0. 37 into 5x minus 2y minus 1 equal to 0. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. సో దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. 8th ప్రాబ్లం ఈక్వేషన్ని సేమ్ మన థర్డ్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఇలా అయితే చేసాము, ఇది అంతే. ఓకే, ఏరియా వచ్చేసి 2 అంటున్నారు. గివెన్ పాయింట్స్ A 1, 1 and B -2, 3. Let P of x, y be any point on the locus. According to the problem, the area of a triangle PAB equal to 2 అని ఇచ్చారు కాబట్టి. ఓకే, ఎస్. half into modulus of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1
ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఈక్వల్ టు 2. 2ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పంపించేస్తాను. x1 y1 x2 y1 x2 y2 x3 y3. ఓకే, మోడ్యులస్ ఆఫ్ 1 ఇంటూ y2 దట్ మీన్స్ 3 మైనస్ y minus 2 into y3 means y minus 1, x3 means x, y1 means 1 minus 3 equal to 4 అవుతుంది. Modulus of 3 minus y minus 2y minus into minus plus 2 x minus 3x. Modulus of minus 2x minus 3y plus 5 equal to 4. Minus 2x minus 3y plus 5 equal to plus or minus 4. ఓకే, ఒకసారి ప్లస్ 4 ఒకసారి మైనస్ 4 తీసుకుందాం. minus 2x minus 3y plus 5 equal to 4. minus 2x minus 3y plus 5 equal to minus 4. minus 2x minus 3y plus is equal to 4 minus 5 minus 2x minus 3y equal to minus 1. minus 2x minus 3y plus 1 equal to 0. minus తో మల్టిప్లై చేస్తే 2x plus 3y minus 1 equal to 0. minus 2x minus 3y equal to 4 minus 5 minus 2x minus 3y equal to minus 9. minus 2x minus 3y plus 9 equal to 0. minus తో మల్టిప్లై చేస్తే 2x plus 3y minus 9 equal to 0. okay, therefore 2x plus 3y minus 1 into 2x plus 3y minus 9 equal to 0 is the required locus equation. ఇది మా క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్. లో 9th ప్రాబ్లం. ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ద పాయింట్స్, అంటే డిస్టెన్స్ P పాయింట్ నుంచి ఈ పాయింట్స్కి ఇచ్చానన్న రేషియో ఇచ్చారు 2:3 అని. అయితే లోకస్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. గివెన్ పాయింట్స్ A 2, 3, B 2, -3. given ratio 2:3. okay, let P of x, y be any point on the locus. According to the problem, డిస్టెన్సెస్ ఎలా ఉన్నాయి, రేషియో PA:PB అనేది 2:3 రేషియోలో ఉంది అని దాని మీనింగ్. ఓకే, PA/PB ఈక్వల్ టు 2/3. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 3PA ఈక్వల్ టు 2PB. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది, 9PA స్క్వేర్ ఈక్వల్ టు 4PB స్క్వేర్. 9 √PA డిస్టెన్స్ x2 minus x1 whole square y2 minus y1 whole square. 4 into √x minus 2 whole square plus y plus 3 whole square. Square root cancel. 9 into a minus b whole square formula. a square plus b square minus 2ab. a square plus b square minus 2ab equal to 4 into a square plus b square minus 2ab. a square plus b square plus 2ab. 9x square, లేకపోతే ఫస్ట్ లోపలంతా సింప్లిఫై చేసుకుందాం. y square minus 4x minus 6y plus 30. 4 into x square plus y square minus 4x plus 6y plus 30. 9x square
ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 36x మైనస్ 54y ప్లస్ 39 117 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 24y ప్లస్ 13 4 జా 52. ఏమైనా క్యాన్సిల్ అవుతాయేనన్నా? కావులేండి, అన్నీ చోటు రాసేసుకుందాం. 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 36x మైనస్ 54y ప్లస్ 117 మైనస్ 4x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ప్లస్ 16x మైనస్ 24y మైనస్ 52 ఈక్వల్ టు 0. 9x స్క్వేర్ నుంచి 4x స్క్వేర్ పోతే 5x స్క్వేర్. సేమ్ ఇక్కడ కూడా 5y స్క్వేర్ 36 మైనస్ 36 ప్లస్ 16 ఈజ్ మైనస్ 20x 50 మైనస్ 78y. నెక్స్ట్ ఇది 52 ఉంది 117 52 5 11 మైనస్ 5 ఈజ్ 6 ప్లస్ 65 ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 9 సొల్యూషన్. ఫస్ట్ ప్రాబ్లం నన్న ఏబిసి అనే పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చారు, ఈ కండిషన్ ఇచ్చారమ్మా. అయితే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏం రావాలంట ఈక్వేషన్, ఈ లోకస్ ఈక్వేషన్ రావాలంట. ఓకే చూద్దాం. గివెన్ పాయింట్స్ ఏ 1, 2, బి 2, -3 and c -2, 3. Let p of x, y be any point on the locus. Given condition. pa స్క్వేర్ ప్లస్ pb స్క్వేర్ ఈక్వల్ టు 2pc స్క్వేర్. నన్ను స్క్వేర్ ఉంటే రూట్ క్యాన్సల్ అయిపోతుంది, మీరు డైరెక్ట్ కూడా రాయొచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్ రాసి చూపిస్తాను. x1 y1 x2 y2 x1 y1 x2 y2 x1 y1 x2 y2. ఓకే ఎస్. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంతే. పిఏది మళ్ళీ మనం రూట్ వేసి మళ్ళీ దాని మీద స్క్వేర్ పెట్టి స్క్వేర్ క్యాన్సిల్ అవసరం లేదు, స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. ఇలా కూడా రాయొచ్చు. ఓకే ఇప్పుడు పీబీ గురించి చూద్దాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ x2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab x స్క్వేర్ 2x స్క్వేర్ y స్క్వేర్ 2y స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్లన్న మైనస్ 4x వైలు ప్లస్ 4y. కాన్స్టాంట్స్ 1 4 5 9 18. 2x స్క్వేర్ ప్లస్ 8 ప్లస్ 8x ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 18 మైనస్ 12y. 2y స్క్వేర్ 2y స్క్వేర్ 2x స్క్వేర్ 2x స్క్వేర్ క్యాన్సిల్. ఓకే ఇది కరెక్టా? ఎక్కడో ఏదో మిస్టేక్ అయినట్టుంది. ఇది 4 కదా నాన్న. 4x స్క్వేర్ మైనస్ 6 అవుతుంది ఇది. ఓకే ఇది కూడా 4. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 2 అవుతుంది, 2y. ఓకే
minus 6x plus 2y plus 18 equal to 18 కూడా క్యాన్సిల్ 8 plus 8x minus 12y. నెక్స్ట్ ఏం చేద్దాం, 8 అనేది లెఫ్ట్ సైడ్ తీసుకుందాం, రైట్ సైడ్ తీసుకుందాం. 8 plus 8x minus 12y plus 6x minus 2y. 8 plus 6 is 14x. Minus 12 minus 2 is minus 14y plus 8 equal to 0. 2 కామన్ చేస్తే 7x minus 7y plus 4 equal to 0. 2ని రైట్ సైడ్ పంపిస్తే 7x minus 7y plus 4 equal to 0. కరెక్టే వచ్చింది కాబట్టి ఇదే కదా అడిగిండేది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, షో దట్ అన్నాడు కాబట్టి. ఇది మా క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనం న్యూ చాప్టర్ని డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.